వీర సైనికుడిగా యుద్ధంలో తన ప్రాణాలు అర్పించాడు. ఆయన ఎప్పుడైతే లెటర్ చూసిందో తన ఏడుపుకి అవధులు లేవు. చివరి చూపునైనా సరే చూపించలేకపోయాను, నా కొడుక్కి తండ్రిని నేను చూడలేకపోయాను. ఆమె సిద్ధపడింది, కానీ టైంకి రెస్పాండ్ అవ్వలేకపోయింది. నా ప్రియదేవజనం, నువ్వు కూడా ప్రభువుని ప్రేమించావు, ప్రభువుని వెంబడించావు, కానీ ఆయన రాకడ దినాలను ఎత్తబడే గుంపులో లేకపోతే, ఆ టైంలో నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే, ఆ టైంలో దేవుని కోసం నువ్వు వాడబడే గుంపులో లేకపోతే, ఆ ప్రియుడిని నువ్వు కోల్పోతే, ఆ ప్రియుడు కనుక నిన్ను దాటి వెళ్ళిపోతే మన జీవితాలాగా మేము కూర్చున్నాం. సిద్ధపడదాం. పెళ్లి కూతురు చూసారా, పెళ్ళిలో ఎంత సిద్ధపడుతుంది, పెళ్ళిలో చాలా సిద్ధపడుతుంది. ఎందుకో తెలుసా? ఆ పెళ్ళి కొడుకు ప్రక్కన కూర్చోడానికి మచ్చైనా డాగ్ అయినా కళంకం లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. ఎందుకో తెలుసా? దిస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఈ వివాహ దినమే నా జీవితంలో బెస్ట్ డే. అందుని బట్టి ఈ దినంలో చాలా నేను ఎలా ఉండాలి, అందంగా కనిపి ద మోస్ట్ గాడ్జియస్ ఉమెన్గా కనిపించాలని 1 నెల రోజుల నుంచి కావాలి, 2 నెలల నుంచి ఏమండి ఆమె బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అటువంటి సిద్ధపాటు నీ ప్రియుడైనటువంటి నీ వరుడైన యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోవడానికి అటువంటి సిద్ధపాటు ఉందా? సంఘంగా మనకు అటువంటి సిద్ధపాటు ఉందా? ప్రభువుని కలుసుకోవడానికి, ప్రభు ఎదుట, ప్రభు ప్రక్కన ఒక నిష్కలంకమైనటువంటి వ్యక్తిగా, మచ్చ డాగు కళంకం లేనటువంటి వ్యక్తిగా ఉండటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడేటువంటి గుంపులో ఉన్నావా? సిద్ధపడాలి. మన కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. రక్షణ దేవుడు మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఈవులు, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి అంశాన్ని గట్టిగా చేతపడుతున్నావా? ఇంకో మాట అంటాడు క్రింద, మీ మీద పెట్టబడిన కిరీట విషయం ఎవరు అపహరింపకుండా ఉన్నట్లు జాగ్రత్తపడు. ఎవరిని మీ కిరీటమును అపహరింపకుండా చూచుకోనండి. మెలకుగుండి రక్షణ వస్త్రాన్ని కాపాడుకోనండి. ప్రవచన వాక్యాలను గైకోనండి. దేవుని ప్రేమించండి, దేవుని సేవించండి. ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పాపక్షమాపణ పొందండి, బాప్తీసం అనుభవాన్ని పొందండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడి. ఇంకా బాప్తీసం ఇంకా లేట్ చేస్తున్నావా? రేపని ఎల్లుండని వాయిదాలు వేస్తున్నావా? రక్షణ పొందుదాం. మనకున్న దాన్ని గట్టిగా చేపడదాం. కథల్లో వంచి ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ లార్డ్, ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు